TV9 హై వోల్టేజ్ పొలిటికల్ షో 5 ఎడిటర్స్ ప్రోగ్రామ్ లో మంత్రి అంబటి రాంబాబు కృష్ణా జలాల వివాదంపై స్పందించారు. సీఎం జగన్ నీళ్లు దోచేస్తున్నారన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలను ఖండించారు. రాయలసీమకు నీళ్లు ఎక్కువ ఇచ్చారనటం దురదృష్టకరమన్నారు అంబటి. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించాలని చట్టంలో ఉందన్నారు అంబటి. ఆ విషయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ఎలా చేస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కు మధ్య వివాదాలుంటే ఉండవచ్చు, కానీ ఏపీ మీద పడటం సరికాదన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అన్నారు అంబటి. తెలంగాణకు సంబంధించి ఒక వివాదాన్ని ఈ మధ్యన బాగా రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా గౌరవ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారు నీరు దోచుకు వెళ్ళిపోయాడు, రాయలసీమకు నీళ్లు ఎక్కువ ఇచ్చేశాడు, రాయలసీమకు 800 బిలో ఉన్నప్పుడు నీళ్లను కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకువెళ్ళిపోతున్నాడు, రాయలసీమకు నీళ్లు దోచేస్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడారు. చాలా దురదృష్టం ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు సిస్టర్ కన్సర్న్, రెండు రాష్ట్రాలు ఒకే భాష మాట్లాడుకునేవారు, బంధుత్వాలు ఉన్నాయి, పరస్పర సహకారాలతో ఉండవలసినటువంటి వారు. నాకు చిత్రమైనది ఏంటంటే ఈ రెండు ప్రాజెక్ట్స్ కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి వారికి ఉమ్మడి ప్రాజెక్టులు రెండు ఉన్నాయి. ఒకటి శ్రీశైలం, రెండు నాగార్జున సాగర్. ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా కేఆర్ఎంబీకి స్వాధీనం చేయాలనేది చట్టంలో ఉంది. నేను చెప్పింది కాదు, ఆంధ్రప్రదేశ్ చెప్పింది కాదు, ఈ రివిజన్ చట్టంలో ఉన్నటువంటి అంశం. ఆ రివిజన్ చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని మేము వ్యతిరేకిస్తామంటున్నారు తెలంగాణ వాళ్ళైనా రిజల్యూషన్ పాస్ చేసిన. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చిపుచ్చుకునే ధోరణితో ఆలోచించవలసిన అవసరం ఉంది. కేఆర్ఎంబీ కానీ అదే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఈ రెండింటినీ వారు స్వాధీనం చేసుకోవాలి, వారు ధర్మం ప్రకారం నీటి వాటాలను పంచాలి. సరే, వాళ్ళకి ఇప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారికి గౌరవ కేసీఆర్కి మధ్యన వివాదాలు ఉంటే ఉండుగాక, వాళ్ళు మాట్లాడుకోమనండి. మన మీద పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు దోచేస్తున్నాడు, రాయలసీమకి ఎక్కువ ఇచ్చేస్తున్నాడు అని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దీన్ని నేను ముఖ్యంగా కోరుకుంటున్నా, తెలంగాణ ప్రజానీకం దీన్ని అర్థం చేసుకోండి. మనం కలిసిమెలిసి జీవించవలసిన వాళ్ళం. కృష్ణా రివర్ కానీ గోదావరి రివర్ కానీ మనకి మధ్యన వివాదాలు ఉంటే ఆ బోర్డ్స్ వివాదాలు తీర్చే విధంగా మనం చేసుకోవాలి. ఇది చట్టంలో ఉన్నాయి, చట్టాన్ని అంగీకరించకపోతే అది అధర్మం అవుతుందనే విషయాన్ని